దివ్య అలాగే ఇప్పుడు సంజన గారు అయిపోవచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ లేకుండా సింగిల్ అయితే మాత్రం దివ్య వచ్చేస్తారు బయటికి. ఎందుకంటే మొన్న వీక్ దివ్య బయటకు రావాల్సింది, సో ఆగిపోయింది కాబట్టి ఎలిమినేషన్ లేకుండా. సో ఈ వీక్ అయితే కంపల్సరీ బయటకు అయితే వచ్చేస్తారు. టైటిల్ విన్నర్ చెప్పలేమండి, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఫ్యాన్స్ అయితే తనూజకి అయితే ఉన్నారు. సో అలాగే మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. మన ఫ్యామిలీ వీక్ నుంచి అయితే హైప్ వేరే లెవెల్ అని చెప్పాలి. సో అందుకు ఇప్పుడు కళ్యాణ్ కూడా గెలిచే ఛాన్సెస్ అయితే చాలా హై ఉన్నాయని చెప్పొచ్చు. సో వాళ్ళిద్దరిలో ఎక్కువ టఫ్ ఫైట్ ఉంటది. అలాగే ఇమ్మాన్యుయల్ అని చాలా మంది అంటున్నారు. సో ఇమ్మాన్యుయల్ అయితే అంతగా ఏం రాకపోవచ్చు, మేబీ థర్డ్ రావచ్చు. కానీ గెలిచే ఛాన్స్ అయితే ఇమ్మాన్యుయల్ కి అయితే లేదు. ఎందుకంటే కొంచెం కన్నింగ్ గా అయితే నాకైతే అనిపించారు. ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు, కన్నింగ్ ఆడుతున్నట్టు. ఎందుకంటే లాస్ట్ లో ఇంకా తనుజ ఎప్పుడైతే గెలుస్తుంది, తనుజకు అందరూ ఓటింగ్ లో పైకి పెట్టారు కదా, వచ్చే వాళ్ళందరూ చాలా 100% ఇచ్చారు కదా ఆడియన్స్ కానీ ఎవరైనా సరే. అప్పుడు ఇమ్మాన్యుయల్ ఎందుకో భయపడ్డాడు. సో తనుజని టార్గెట్ చేసి సేఫ్ గేమ్ ఆడడం, అలాగే కన్నింగ్ ఆడడం అనిపించింది నాకు. సో ఇప్పుడు మనం చూసుకుంటాం, నాకు బాగా అనిపించిందండి. కళ్యాణ్ కి ఆ గట్స్ ఉన్నాయండి, ఏ గేమ్ లో అయినా సరే గెలిచే గట్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం డైవర్ట్ అవ్వడం అలా అవడంతో కొన్నిసార్లు తను గేమ్స్ లో అంటే ఫస్ట్ విన్ అవ్వలేకపోతున్నాడు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నాగార్జున గారు ఆ కెప్టెన్సీ అనేది తీసుకుంటారు అని చెప్పి అంటున్నారు మరి. సో అది మనకి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుందండి.